ప్రయాణాలు చేస్తున్నప్పుడో మరో సందర్భంలోనో ఏదైనా వస్తువులు పొరపాటున మరచిపోతే తిరిగి వెళ్లి చూస్తే అది కనిపించదు. అలాంటిది ఓ చోట దుకాణాల్లో వ్యాపారులు లేకుండానే కేవలం నమ్మకంతో వ్యాపారాలు చేస్తున్నారు. అది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే. ఎక్కడంటే భారతదేశంలోని ఉత్తర భాగంలో ఉన్న మిజోరాం రాష్ట్రంలో హైవేపై కూరగాయలు, పండ్ల దుకాణాలు ఉంటాయి. ఈ షాపుల్లో దుకాణదారుడు ఉండరు. ఇక్కడ ప్రతి వస్తువు ధరను ఒక బోర్డు రాసి ఆ వస్తువు సమీపంలో ఓ స్తంభానికి వేలాడదీస్తారు. పక్కనే డబ్బు పెట్టడానికి ఒక పెట్టె ఉంటుంది. విచిత్రమేంటంటే ఇప్పటివరకు ఈ షాపుల్లో దొంగతనం అనేదే జరగలేదంటే నమ్మశక్యంగా లేదు కదా. కూరగాయలు, పండ్లు, చేపలు కాకుండా ఇంకా అనేకం విక్రయిస్తున్నారు. కాగా ఎవరికి కావలసిన సరుకులు వారు డబ్బులు అక్కడ బాక్సులో వేసి తీసుకెడుతూ ఉంటారు. దుకాణదారులు రోజంతా షాపులోనే కూర్చోవడం వల్ల వ్యవసాయం చేయడానికి సమయం ఉండక ఈ ఏర్పాటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు స్థానికులు.